सद्गुरुमूर्ति नमो नमो निचलानंदा नमो नमो सद्गुरुमूर्ति नमो नमो निचलानंदा नमो नमो सद्गुरुमूर्ति नमो नमो। ఎవరికైతే 15వ అధ్యాయం వస్తుందో వాళ్ళతో రికార్డ్ చేస్తాం, వాళ్ళతో అయ్యాక మళ్ళీ ఆలోచన. 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటే పురుషోత్తముడు అంటే పరమాత్మ అని అంటాం. ఆ పరమాత్మను చేరుకోవడానికి సూచింపబడినటువంటి మార్గమే ఆ 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఇది 15వ అధ్యాయం. ఇప్పటికి మనం 14 మెట్లు భగవద్గీతలో ఎక్కాం. 14వ మెట్టెక్కి 15వ మెట్టు ఎక్కబోతున్నాం. 15వ
ఒకసారి సమీక్ష చేసి ఇది ముఖ్యతమం శాస్త్రం మనం ఈ లోకంలో అసలు ఎందుకు వచ్చామంటే ఏదో పొలాలు సంపాదించుకోవడానికి భవనాలు కట్టుకోవడానికి కాదు. పరమాత్మ మనల్ని పంపించింది. పరమాత్మను వీళ్ళు తెలుసుకుంటారా తెలుసుకుంటారా పరమాత్మను చేరుకోవడమే కృతజ్ఞుడవడం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ జన్మ ఎత్తాం మనం. ఈ జన్మ ఎత్తి మనం వచ్చినటువంటి పని మర్చిపోయి వేరే వేరే పనులు ముఖ్యమైన భావిస్తూ ఉన్నాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ
విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంతమన్యవస్థితం యతంతో వ్యాకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామా విశ్వచ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి ఔషధిः సర్వా సోమో భూత్వా రసాత్మకः అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితः ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మతహృదిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం ద్వావిమో పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరः సర్వాణి భూతాని కూటస్థోऽక్షరముచ్యతే ఉత్తమః పురుషస్తన్యః పరమాత్మేతి గావృతః యో లోకత్రయమావిశ్య విభజ్య ఈశ్వరः యస్మాక్షరమతీతోऽహం అక్షరాదపి చోత్తమः అతోऽస్మి లోకే వేదే చ ప్రథితः పురుషోత్తమः యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ యోగో నామ పంచదశోధ్యాయః. జయ సద్గురు మహారాజ్ కీ జయ. ఏవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. జయ సద్గురు బ్రహ్మరాజ్. మధుర మధురమో గీత మధురమో మధుర మధురమో గీత మధురమో మనసారా ధ్యానించే గీత మధురమో భగవద్గీత మధురమో శ్రీకృష్ణ మధురమో మధుర మధురమో మనసారా ధ్యానించే గీత మధురమో భగవద్గీత మధురమో నిత్యమును పఠించే గీత మధురమో నిత్యమును పఠించే గీత మధురమో సతతమును ధ్యానించే గీత మధురమో సతతమును ధ్యానించే గీత మధురమో భగవద్గీత మధురమో శ్రీకృష్ణ మధురమో మనసారా ధ్యానించే గీత మధురమో భగవద్గీత మధురమో శ్రీకృష్ణ మధురమో ఆవాకుడు కోరిన గీత మధురమో ఆవాకుడు కోరిన గీత మధురమో పరమయోగుల మదిలోన గీత మధురమో పరమయోగుల మదిలోన గీత మధురమో భగవద్గీత మధురమో శ్రీకృష్ణ మధురమో మనసారా ధ్యానించే గీత మధురమో భగవద్గీత మధురమో మానవులు ధరించే గీత మధురమో మానవులు ధరించే గీత మధురమో పరమాత్మ గురించేటి గీత మధురమో పరమాత్మ గురించేటి గీత మధురమో భగవద్గీత మధురమో శ్రీకృష్ణ మధురమో మనసారా ధ్యానించే గీత మధురమో భగవద్గీత మధురమో. సద్గురు మహారాజ్ కీ జయ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్
భగవద్గీత అయ్యగారు చెప్పడం అంటే నాకు కొంచెం భయంగానే ఉంది. ఏవో నాకు మాట్లాడుతున్నాను. గట్టి చెప్పాలి. భగవద్గీత భగవంతుడు బోధించిన భగవద్గీత. ఎవరైతే భగవద్గీత చదువుతారో, అసలు ఆ గీతను చదువుతారో, వింటారో, చూస్తారో, వినినా కూడా పారాయణ చేసిన మనకి గీతా మహాత్మ్యం కూడా చెబుతున్నారన్నమాట. మొత్తం 18 అధ్యాయాలు ఏకకంఠంలో ఒకేసారి చదివితే అది బాగా బాగుంటుంది. అంత చాలా కాకపోయినా సగం చదవాలన్నారు. అది కూడా చాలా కాకపోయినా 3 భాగం అంటే 3 షట్కాలు. భగవద్గీత 3 షట్కాలు: కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. ఈ 3 షట్కాలు చదవచ్చు. అది కూడా చాలా కాదన్నప్పుడు ఒక అధ్యాయం చదవండి. ఒక అధ్యాయం కూడా చాలా కానప్పుడు ఒక సగం అధ్యాయం లేదా 10 శ్లోకాలు లేదా 5 లేదంటే 2 కొన్ని 1 లేదంటే ఒక పాదం. అంటే శ్లోకానికి 4 పాదాలు ఉన్నాయి. ఒక పాదం చదివినా కూడా ఒక పంక్తి చదివినా కూడా మీకు ఎంతో దానికి తగిన ఫలితం దానికి ఉంటుందని పరమాత్మ చెప్పారు. అంటే భగవద్గీత చదవటము, నేర్చుకోవటము, వినటం, శ్రవణ మననం చల్లారు కదా. పారాయణం చేసిన అంటే శ్లోకాలు చదువుకుంటూ పోతే అదొక ఫలితము. శ్లోకాలు చదువుకుంటూ కూడా దాని అర్థం తెలుసుకొని ఆ అర్థం తెలుసుకోవడమే కాదు, ఆచరించడే ఇంకా శుభం మనకి. అంటే గీత చదివితే మనం ఏదైనా మన గీతను మార్చుకోవచ్చు. ముందు ఏంటంటే భగవద్గీతను చదివితే మన గీత ఏదైతే ఉంటుందో, బ్రహ్మరాశి పంపించిన గీత ఉంటుంది కదా, దానిలో చిన్న చిన్న లోపాలు ఉండి కూడా మనకి ఏమైనా చిన్న చిన్న కష్టాలు వచ్చినా కూడా అవి కూడా మనకి గీత పారాయణ చేసినా, వినినా, చదివినా, ఏది చేసినా కూడా మనకి చాలా మార్పు ఉంటుంది. అది మాత్రం జీవితంలో అందరూ భక్తులు ఎవరైతే భగవద్గీత చదువుకుంటున్నారో అందరి జీవితాల్లో ఎవరు చెప్పింది కాకుండా స్వయంగా అనుభవించి కూడా చెప్తున్న మాటలు అన్నమాట. నిజంగా చెప్పాలంటే నా జీవితంలో కూడా భగవద్గీత అనేది చాలా ఈ అయ్యగారి దగ్గరికి చేర్చింది అంటే ఆ భగవద్గీత పట్టుకోవడానికి నేను అయ్యగారి దగ్గరికి చేరాను. అది అన్నమాట. అంటే నా అనుభవంలో చెప్తున్నాను అనమాట. భగవద్గీత చదివితే మనకి మన గీతను మార్చుకోవడమే కాకుండా మన జాతకం మార్చుకోవడమే కాకుండా మనకు చాలా కష్టాలు, మనకు తెలియని కష్టాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా దాటుకుంటూ కూడా రావచ్చు అన్నమాట. అంటే పరమాత్మ ఏవైతే చెప్పాడు అర్జునుడికి భగవద్గీత బోధించినప్పుడు అప్పుడు పరమాత్మ ఉన్నాడు, అప్పుడు చెప్పాడు. ఇప్పుడు మనకి మన గురువు గారు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో మనకి ఉపన్యాసాలు ఇస్తున్నారు, మనం వింటున్నాం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పినట్టు విని ఆయన చక్కగా శరణాగతుడై ఆయన ఉద్ధరించారు. మనకు మన అయ్యగారు చెప్పిన మాటలు నడుచుకుంటూ ఆ భగవద్గీతలు ఏం చెప్పారు అదే అయ్యగారు చెప్తున్నారు కాబట్టి అవన్నీ వినుకుంటూ కూడా మనం జన్మని ధన్యం చేసుకోవచ్చు అనమాట. అంటే మన జీవన ముక్తులు కూడా అవ్వచ్చు అనమాట. 15వ అధ్యాయం 18 అధ్యాయంలో మనకి 15వ అధ్యాయం 20 శ్లోకాలతో చిన్న అధ్యాయమే. చక్కగా అందరు చదువుతున్నారు, మామూలు వింటున్నారు. కొంతమంది చూడకుండా చదువుతున్నారు. చూసి చదివినా కూడా అంతే ఫలితం. చూసి చదివామా, చూడకుండా చదివామా, కంఠస్థం వచ్చిందా అదేం ముఖ్యం కాదండి. అయ్యగారి దగ్గర ఎంత భక్తి శ్రద్ధలతో గురించిన చరణాగతులు ఉంటున్నామో అది ముఖ్యం అన్నమాట. అంతేగాని కంఠస్థం వచ్చిందని మేము గొప్పలను మీరందరూ తక్కువవాడు కదండి. ఇంత శ్రద్ధగా అందరూ వచ్చి కూర్చొని వింటున్నారంటే అది భక్తి. భక్తికి దానికి గురువు ముందు కానీ పరమాత్మ ముందు కానీ వాళ్ళకి ఆ భక్తి ముందు ఎక్కువ తక్కువ ఏముండదు. అందరూ సమానం, అందరూ ఆత్మస్వరూపమే కదా, అందరూ ఒకటే కదా, ఒక తండ్రి బిడ్డలమే కాబట్టి అందరూ సమానమే. ఒకరి గొప్ప ఒకరి తక్కువ అని కదండి, ఒకరికి ఉన్నది ఎక్కువ, అందరూ సమానమే అనమాట. కంఠస్థం వచ్చింది కదా అని మీ గొప్పవారు కాదండి, కాకపోతే చెప్పుకోవడానికి అంతే. తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగము అంటే పురుషోత్తముడు ఎవరు? ఆ పరమాత్మ. పురుషశ్చ ఉత్తమశ్చ పురుషోత్తమ అంటారు. అంటే పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు అని అన్నారు పరమాత్మ. అంటే అందరూ మరి పురుషుడు ఉత్తముడు, మన స్త్రీలు కదా మన ఉత్తముడు కదా అని కాదనమాట. అంటే పరమాత్మ పురుషుడు, మిగతా అంతా ప్రకృతి. అంటే మనందరూ స్త్రీలు కాబట్టి ప్రకృతి అని ఆ పరమాత్మ ఇచ్చిన ప్రకృతి మనం కూడా కాబట్టి ఆ పరమాత్మ యొక్క అంశమే మనం కాబట్టి మనం కూడా ఆ స్టేటస్కి వస్తాం. కాబట్టి మనందరిలో ఉత్తముడు ఎవరు? పురుషోత్తముడు, ఆ పరంధాముడు, ఆ పరబ్రహ్మ అది అనమాట. తర్వాత
పురుషోత్తమ ప్రాప్తి అంటే మనకి ఒక సంసార వృక్షాన్ని అశ్వత్థ వృక్షం అని చెప్పేసి ఒక రావి చెట్టుకి పోల్చి మన సంసార వృక్షాన్ని మనకి పోల్చి పరమాత్మ ఈ 15వ అధ్యాయం చెప్పారనమాట. మీనింగ్ అయ్యగారే చెప్తారు బాగా. అంటే అధ్యాయానికి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క శ్లోకానికి విలువ ఉన్నట్టు ఒక్కొక్క అధ్యాయానికి కూడా చాలా విలువ ఉందన్నమాట. అంటే మన సంసారాన్ని రావి చెట్టుతోటి పోల్చి చెప్పారు. రావి చెట్టు ఏంటి, అది అన్ని చెట్టులాగా వేళ్ళ కిందకు మీద శాఖలు కాకుండా ఈ రావి చెట్టు ఏంటి, వేళ్ళ మీదకు కొమ్మలు శాఖల కిందకు అనమాట. అంటే దేంతో పోల్చారు, మన సంసారం తలక్రిందులు. అంటే చిన్నగానే కదా అందరి జీవితాలు ఒకే విధంగా ఉండవు, అందరి భావాలు ఒకే విధంగా ఉండవు కదా. అలా భావించుకుంటూ ఆ సంసార వృక్షాన్ని రావి చెట్టుతో పోల్చి అది ఎలా ఉన్నారు, ఆ రావి చెట్టుని ఎలా ఖండించాలి. అసంగ శస్త్రేణ గుడేన చిత్వ అంటే మనం అసంగ శస్త్రేణ వైరాగ్యంతో మనం ఆ వృక్షాన్ని ఛేదించి దాన్ని మనం నిలబెట్టుకోమని చెప్పి, ఆ ఛేదించిన తర్వాత కూడా ఆ సంసార వృక్షం ఎందుకు మీద కొమ్మలని వేడి కింద ఉన్నాయి, ఆ మూలాన్ని పట్టుకోమన్నారు. అంటే ఏంటి, పరమాత్మని. ఆ చెట్టుకి మూలం ఎవరు, పరమాత్మ. అందుకని ఆ మూలాన్ని పట్టుకోమన్నారు. ఆ మూలం ఎవరు, మనకి గురు పరమాత్మ. ఆ గురు బ్రహ్మను పట్టుకున్నా మనం మూలాన్ని పట్టుకొని ధరించవచ్చు అనమాట. అది ఆ యోగానికి, ఆ పురుషోత్తమ యోగానికి. శ్రీ దయానంద శేఖ్ బ్రహ్మానంద సద్గురు బ్రహ్మ మహారాజు జై, మాతా శిలారబేబి అమ్మవారికి జై, శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు బ్రహ్మ మహారాజు జై, మాతా చంద్రమామ అమ్మవారికి జై, మద్గురువులు శ్రీ శ్రీ విశాలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు బ్రహ్మ మహారాజు జై, మాతా సీతారత్నమ్మ అమ్మవారికి జై. ఇక్కడికి విశేషణ భక్తులందరికీ అనేక జై. ఈరోజు మనం 15వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ మన అందరం ఎలా జీవించాలో భగవద్గీత ద్వారా నేర్పించారు. అలాగే 14 శ్లోకముల వరకు 15వ అధ్యాయంలో స్థూల శరీరం ఎలా పనిచేస్తున్నాను నేను అనే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు 15వ శ్లోకమైన సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం చ వేదేశ్య సర్వైవ రహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం అన్నారు. అంటే ఈ 15వ శ్లోకం నుంచి సూక్ష్మ శరీరాన్ని కూడా ఎలా పనిచేయిస్తున్నాను, నా ద్వారానే పనిచేయబడుతుంది, ఎలా పనిచేయిస్తున్నాను అనేది 15వ శ్లోకం నుంచి చెప్పబడతాయి. 15వ శ్లోకంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటే పరమాత్మ అంతర్యామి, సర్వము ఉంటాడు అనేది అందరికీ తెలుసు. కానీ అక్కడ సాధకుడు పరమాత్మను ఈజీగా అంటే సులభమైన పద్ధతిలో తెలుసుకోవడానికి ఒక మార్గం, ఒక అడ్రస్ని చూపించాడు. ఏమని అంటే హృదయ స్థానంలో ఉంటాను నేను. అంటే సాధకులు సాధన చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట పరమాత్మని తెలుసుకోవాలి కాబట్టి ఆ స్థానాన్ని మనకి చెప్పాడు. అలాగే భగవద్గీతలో చాలా చోట్ల చెప్పాడు అనమాట, నేను అంతటా వ్యాపించి ఉన్నాను. 10వ అధ్యాయం 20వ శ్లోకమైనటువంటి అహమాత్మ గుణాకేశ సర్వభూతస్య స్థితః అహం ఆదర్శ మద్యం చ భూతానాం అంత ఏవచ అన్నారు. అంటే అన్ని భూతాలలో అన్ని ప్రాణులలో నేనే ఉంటాను, ఆది మధ్యము అంతా నేనే అని చెప్పారు. అలాగే అంటే ఇప్పుడు ఏంటి అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు, కానీ సాధన చేయడానికి సాధకునికి ఒక జ్యోతిలాగా బుద్ధి గుహలో వెలుగుతూ ఉన్నాను అని చెప్పాడనమాట ఈ శ్లోకంలో. నెక్స్ట్ ఏమన్నాడు అంటే వేదాలు అన్నిటికీ కర్త నేనే, నాకు వేదాలు అన్నీ నాకే తెలుసు మొత్తము. వేదం ద్వారా తెలుసుకోవాల్సింది కూడా నన్నే, మరియు వేదం ద్వారా ఎలా తెలుసుకోవాలో చెప్పబడుతుంది కూడా నేనే చెప్తున్నాను ఎలా తెలుసుకోవాలి అని. మళ్ళీ కఠోపనిషత్తులో ఏమన్నారు అంటే పరమాత్మ అంకుష్ట మాత్రేన నమః అన్నారు. అంటే అంకుష్ట మాత్రం అంటే ఉంటాను నేను అన్నది అక్కడ చెప్పాడు. దేనికి అంటే పరమాత్మకి కొలత పరిమాణం ఏమీ లేవు. కానీ ఎందుకు చెప్పాడు అంటే సాధకులు తెలుసుకోవాలి కాబట్టి, సాధన చేసేటప్పుడు పరమాత్మ మనలోనే ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం అంగుష్ట మాత్రేనా అని కఠోపనిషత్తులో 2 సార్లు వర్ణించారు. తర్వాత ఇలా భగవద్గీతలో 30 నుండి 35 సార్లు వర్ణించారు పరమాత్మ అంతటా ఉన్నాడు అనే విషయాన్ని. సో సాధకుని కోసమే హృదయ స్థానంలో ఉన్నాడు అని ఈ శ్లోకం ద్వారా చెప్పారు. తర్వాత ఇదే శ్లోకాన్ని శంకర భాష్యంలో శంకరాచార్యుల వారు వివరించారు. ఎలా వివరించారు అంటే ఫస్ట్ లైన్ అలానే చెప్పారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో.
బుద్ధి గుహలో పరమాత్మ ఒక జ్యోతి వలె వెలుగుతున్నాడు అనే విషయాన్ని చెప్పారు. తర్వాత వేదాలు ఆయన ఎలా చెప్పాడు అంటే పరమాత్మ నేను ఒక్కటే అని ఆధ్యాత్మ సిద్ధాంతంలో కనుక మనం ప్రయాణించి సాధన చేస్తే తొందరగా మనకి గురువు సద్గురువులు రాజయోగుల వల్ల తొందరగా మనకి పరమాత్మలో లీనమయ్యే అవకాశం దొరుకుతుంది అని అలా సాధన చేయడం వల్ల పరమాత్మ నేను ఒక్కటే అని చెప్పడం శంకరాచార్యుల వారు అలా వివరించారు. ధన్యవాదములు. జయశంకర సద్గురు బ్రహ్మరాజు. ఈ అవకాశం ఇచ్చిన మా తాతగారు అయినటువంటి సద్గురువులు